Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. సో మనం SCCL యాక్టివ్ నోటిఫికేషన్లో ఉంది కాబట్టి అంటే సింగరేణికి సంబంధించి ఐటీ ఎలక్ట్రీషియన్కి సంబంధించి టెక్నికల్ సిలబస్ మనం ఎవ్రీడే అంటే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మరి టెక్నికల్ సిలబస్ ఓకే, మరి మన దగ్గర నాన్ టెక్నికల్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే ఒక డెమో పర్పస్లో మేము చూపించడానికే ఈ వీడియో చేస్తున్నాం. సో ఈ టాపిక్లో రీజనింగ్ సంబంధించి ఒక స్మాల్ టాపిక్ నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర మరి టాపిక్ డిస్కషన్లోకి వెళ్ళే ముందు మన దగ్గర అనగా ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ హనుమకొండలో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో మనం గతంలో కూడా మన వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. మన దగ్గర ఎలాంటి సెషన్స్ ఉంటాయి, ఏ విధంగా క్లాసెస్ ఇస్తాము అని డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో ఈరోజు మనకు నాన్ టెక్నికల్లో వన్ ఆఫ్ ది టాపిక్ అంటే మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్. సో అందులో మెన్షన్ చేశారు ఇన్ అడిషన్ టు ద టెక్నికల్ సబ్జెక్ట్ బేసిక్స్ అంటే రీజనింగ్ అని మెన్షన్ చేశారు. అందులో నేను ఈ యొక్క బేసిక్ టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ర్యాంకింగ్ టెస్ట్ నుండి మనం ఎలాంటి క్వశ్చన్స్ అంటే ర్యాంకింగ్ టెస్ట్ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది అని అంటే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి. చూడండి, ఈక్వేషన్స్ ఉపయోగించకుండా డైరెక్ట్గా క్వశ్చన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా MCQs మనం డిస్కస్ చేయొచ్చు. సపోజ్ మనకు ఒక నిలువు వరుస అని ఇస్తాడు, లేదంటే ఒక క్లాస్ రూమ్లో ర్యాంకింగ్ అని ఇస్తాడు, లేదంటే మనకొక హారిజంటల్ రో అని ఇస్తాడు, లేదంటే వర్టికల్ రో అని ఇస్తాడు, లేదంటే లెఫ్ట్ సైడ్ నుండి ర్యాంకింగ్ అంటాడు, రైట్ సైడ్ నుండి ర్యాంకింగ్ అంటాడు. ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ర్యాంకింగ్ అనేది ఎక్కడి నుండి ఇస్తారు బ్రదర్? ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఇస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక పర్సన్ గురించి టాప్ టు బాటమ్ ర్యాంక్ ఇంత, బాటమ్ టు టాప్ ర్యాంక్ ఇంత అంటారు. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి చూడండి. ఇప్పుడు ర్యాంకింగ్ టెస్ట్లో సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 5 పొజిషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటారు 1 2 3 4 5 పొజిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఇటువైపు నుండి ర్యాంకింగ్ తీసుకుంటున్నాను. సపోజ్ మళ్ళీ నేను ఇటువైపు నుండి ర్యాంకింగ్ తీసుకుంటున్నాను. నేను ఇటువైపు నుండి తీసుకున్నప్పుడు అంటే లెఫ్ట్ సైడ్ నుండి ర్యాంకింగ్ తీసుకున్నప్పుడు 1 2 3 4 5 వచ్చిందండి. సో ఈ విధంగా వచ్చింది. నేను లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తున్నప్పుడు ర్యాంకింగ్ ఈ విధంగా వచ్చింది. అట్లనే నేను రైట్ సైడ్ నుండి ర్యాంకింగ్ తీసుకున్నప్పుడు అంటే ఈ గ్రూప్లో ఉన్న ఈ వరుసలో ఉన్న ఈ హారిజంటల్ రోలో ఉన్న పర్సన్స్కి ర్యాంకింగ్ ఇస్తున్నాను. 1 ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్. మీకు ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను బేసిక్స్ ఇంట్రడ్యూస్ చేసినాక దీనికి సంబంధించిన MCQs ఏ విధంగా చేయాలి అనే దానికి నేను బేసిక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. మనకు చాలా పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఆ పెద్ద క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని బేసిక్స్ మీకు అర్థం కావడం కోసం నేను ఒక క్లాస్ రూమ్లో 5 స్టూడెంట్స్ ఒక హారిజంటల్ రోలో ఉన్నారు అని నేను ఇచ్చాను. చూడండి బ్రదర్, ఒక పర్సన్ గురించి కాదు నేను మాట్లాడేది, ఒక పొజిషన్ అని మాట్లాడతాను. పొజిషన్ అనడం చాలా బెటర్. ఇది ఒక పొజిషన్. ఇక్కడ నరేష్ అనే క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు. ఈ నరేష్ అనే క్యాండిడేట్ లెఫ్ట్ సైడ్ నుండి చూసినట్లయితే ఆ నరేష్ ర్యాంక్ వచ్చి సెకండ్ ర్యాంక్. మంచిగా గమనించండి. సో మరి రైట్ సైడ్ నుండి చూస్తే అదే నరేష్ యొక్క ర్యాంకు 4th ర్యాంక్. ఎస్ఆర్నో లెఫ్ట్ సైడ్ నుండి చూస్తే సెకండ్ ర్యాంక్, అదే నరేష్ యొక్క ర్యాంక్ రైట్ సైడ్ నుండి చూస్తే 4th ర్యాంక్. కేర్ఫుల్గా గమనించండి. మనం ఎగ్జామ్లో ఎప్పుడైతే ఇంటర్చేంజింగ్ పొజిషన్స్ వస్తాయో పర్సన్ మారితే అంటే ర్యాంక్స్ మారుతాయి. కాబట్టి నేను ర్యాంక్స్ గురించి మాట్లాడను, సేమ్ పొజిషన్ యొక్క ర్యాంక్ అని నేను చెప్తాను. అంటే సేమ్ పొజిషన్ అంటే ఈ పొజిషన్ యొక్క ర్యాంక్ లెఫ్ట్ సైడ్ నుండి సెకండా కాదా, ఈ పొజిషన్ యొక్క ర్యాంక్ రైట్ సైడ్ నుండి 4th కాదా? ఎస్ఆర్ నో. చూడండి బ్రదర్, ఇప్పుడు మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అని అంటే ఈ వరుసలో ఉన్న మొత్తం పర్సన్స్ యొక్క సంఖ్య ఎంత అంటాడు. మనకు ఆల్రెడీ తెలుసు 5 మెంబర్స్ అని తెలుసు. ఎందుకనంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ నుండి మనం టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని కనుక్కోవడానికి ఒక ర్యాంక్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి అని నేను ఒక ప్రూఫ్ ఇస్తున్నాను ఇక్కడ. సో చూడండి బ్రదర్, మనకు లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎంత ఇచ్చాడు? మనకు లెఫ్ట్ సైడ్ నుండి సెకండ్ ర్యాంక్. రైట్ సైడ్ నుండి ఎంత ఇచ్చాడు బ్రదర్? రైట్ సైడ్ నుండి 4 ఇచ్చాడు. మొత్తం ఎంత వచ్చింది బ్రదర్? 6 వచ్చింది. కానీ యాక్చువల్ క్లాస్ రూమ్లో ఎంతమంది ఉన్నారు? 5. అంటే మనం దీని నుంచి ఒకటి తీసేయాలి. అంటే ఎంతమంది వచ్చారు? 5. సార్
టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నేను కనుక్కోవాలంటే మీరు ఇచ్చిన రెండు ర్యాంకులు ఎవరి తీసుకుంటున్నారు? ఒక సేమ్ పొజిషన్ యొక్క ఎడమ వైపు నుండి ర్యాంక్, అదే పొజిషన్ యొక్క కుడివైపు నుండి వచ్చిన ర్యాంకులని రెండు కలిపిన తర్వాత ఒకటి తీసేస్తే వచ్చేది మీకు ఆ వరుసలో ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. సార్ ఇప్పుడు ఎందుకు నేను ఒకటి తీసేయాలని నీ ఇంటెన్షన్. చూడండి బ్రదర్, నువ్వు ఒక సేమ్ పొజిషన్ని సేమ్ పొజిషన్ని లెఫ్ట్ సైడ్ నుండి కౌంట్ చేసావు, మళ్ళీ సేమ్ పొజిషన్ని రైట్ సైడ్ నుండి కౌంట్ చేసావు. అంటే ఆ వరుసలో ఒక వ్యక్తిని 2 సార్లు కౌంట్ చేసావు కదా, కాబట్టి నువ్వు ఒక పర్సన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే నువ్వు ఒక పర్సన్ని తీసేయాలి. ఇప్పటి నుండి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక వరుసలో సో అండ్ సో పర్సన్ యొక్క ర్యాంక్ ఇంత ఉంది, అదే పర్సన్ యొక్క ర్యాంక్ అనేది ఇంకో సైడ్ నుండి ఇంత ఉంది అన్నప్పుడు ఆ 2 ర్యాంకుల్ని కలపండి, ఒకటి తీసేయండి. సో దేర్ఫోర్ సింపుల్గా మీరు లెఫ్ట్ సైడ్ ర్యాంక్ రైట్ సైడ్ ర్యాంక్ -1 చేసేస్తే హ్యాపీ. కానీ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కాన్సెప్ట్ గుర్తుంది, ఎస్ఆర్ నో. ఇప్పుడు కాన్సెప్ట్ గుర్తుంది కాబట్టి ఇచ్చిన సేమ్ పొజిషన్ యొక్క ర్యాంక్ అనేది లెఫ్ట్ సైడ్ నుండి ఇచ్చినప్పుడు రైట్ సైడ్ నుండి ఇచ్చినప్పుడు రెండింటిని యాడ్ చేసి ఒకటి తీసేస్తే యూ విల్ గెట్ ఆన్సర్. ఎస్ఆర్ నో. ఇప్పుడు మనకు ఒక ఎగ్జామ్లో ఒక పొజిషన్ యొక్క ర్యాంక్ అనేది లెఫ్ట్ సైడ్ నుండి 160 వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్ 160 వచ్చింది. అదే పొజిషన్ యొక్క ర్యాంక్ అనేది మనకు సపోజ్ 41 వచ్చింది అనుకుందాం. అంటే 41 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి ఒకటి తీసేస్తే ఎంత వస్తుంది బ్రదర్? 160 + 41 అంటే ఎంత? 201. డైరెక్ట్గా 201 నుండి ఒకటి తీసేస్తే ఎంత? 200. సో ఇట్లా ఈక్వేషన్స్ ఉపయోగించొద్దు, అవసరమే లేదు. సో ఈ విధంగా మనం ఈరోజు ఈ సెషన్లో ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసినాం. నెక్స్ట్ సెషన్లో దీనికి సంబంధించిన న్యూమరికల్స్ ఇస్తాను. ఎందుకు అనంటే గతంలో మనం సింగరేణికి సంబంధించి నాన్ టెక్నికల్ కూడా డిస్కస్ చేశాం. సో మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకి గతంలోనే కాదు ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం. సో గతంలో స్టాండర్డ్ బుక్స్ నుండి కొన్ని న్యూమరికల్స్ తీసుకొని ఇచ్చాము. సో ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ కూడా వచ్చాయి. ఎందుకు? మేము ఆ విధంగా స్టాండర్డ్స్ ఫాలో అవుతాం, అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి మన ఇన్స్టిట్యూషన్లో ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆఫ్లైన్ అడ్మిషన్ కోసం ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, అడ్మిషన్ కొరకు కాల్ చేయండి. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.